నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇంకా చాలామంది చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఇతరత్ర వీడియోలను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు, త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి, భారత్ EU భారీ డీల్, స్వేచ్ఛా వాణిజ్యం సహా 13 ఒప్పందాల ఖరారు, అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన ఉత్పత్తులకు భారీ మార్కెట్, భారత్లో యూరప్ లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం, రక్షణ రంగంలోనూ సహకారం, ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి ఈ ఒప్పందంతో చెక్, మోడీ, ప్రపంచానికి బలమైన సందేశం ఇస్తున్న ఉర్సులా వాన్. మొన్న గణతంత్ర వేడుకల సందర్భంగా చీఫ్ గెస్ట్గా వచ్చిన EU ఉర్సులా వాన్, అలాగనే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా వాళ్ళు రాకతోటి భారత్ EUల మధ్య ఒక భారీ ఒప్పందం నడిచింది. ఆ ఒప్పందానికి స్వేచ్ఛా వాణిజ్యానికి గాను 13 రకాలైన ఒప్పందాలు కూడా కుదుర్చుకోవటం జరిగింది. దీని ద్వారా మనకి భారత్లో లగ్జరీ కార్సు ఏవైతే ఇంపోర్ట్ అవుతున్న కార్లు ఉన్నాయో వాటి మీద బాగా సుంకాలు భారీగా తగ్గిపోవటం, 110% ఉండే సుంకం దాదాపుగా 40% తగ్గిపోవటం లాంటి పెద్ద పెద్ద డీల్స్ అన్నిటినీ ఇప్పుడు ఈ మీటింగ్లో కుదుర్చుకోవటం జరిగింది. ఇది అతిపెద్ద డీల్ అనే చెప్పుకోవాలి. మన దేశీయ మార్కెట్కి ఇంకా విస్తృతంగా యూరోపియన్ మార్కెట్లో కూడా బాగా అవకాశాలు లభించేది కూడా ఉంది. దీనికి గాను ఇక ట్రంప్కి ఒక రకంగా చెక్ పెట్టినట్టే అనుకోవచ్చు ఈ డీల్స్ ద్వారా. అసలు యూరోపియన్ మార్కెట్ కూడా ఇలాగనే ట్రంప్ మీద ప్రెషర్ తీసుకుని రావడానికి, ట్రంప్ ఆడుతున్న విచిత్రమైన ఆటను మొత్తం బాగా భారీగా అడ్డుకోవాలి అని అనుకుంటే మనలాంటి పెద్ద పెద్ద దేశాలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉందంటే, ఇప్పుడు భారత్ కానీ చైనా కానీ బాగా మనకి ఎక్కువ ఉత్పత్తి జరిగే అవకాశము ఉంది, ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశము, అలాగనే వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న మనకున్న ఈ 140 కోట్ల మంది జనాభాలో కనీసం ఒక కారుని రిలీజ్ చేస్తే 1,00,000 కార్లు అమ్ముడుపోయాయి అని అంటే యూరోపియన్ మార్కెట్ మొత్తం కలిపి 1,00,000 కార్లే ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద మార్కెట్లని ఎప్పుడు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే మన ఉత్పత్తులను కూడా, మనం చేసే ఉత్పత్తులను కూడా యూరోపియన్ వైపుగా పంపిస్తే అక్కడ కూడా యూరోపియన్ దేశాలన్నీ కలిసి వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ డీల్ని చాలా సమర్థవంతంగా ముగించుకోవటం అనేది మనకి చాలా అవసరం. అలాగనే ట్రంప్ లాంటి పిచ్చి తొగ్గులక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ప్రముఖ వార్తాపత్రికలు మొత్తంలో ఇదే మెయిన్ హెడ్డింగ్ అనుకోండి. EU భారత్ చట్టపట్టాలు, కుదిరిన చారిత్రక ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్యంతో ఐరోపా కార్ల మద్యం చౌక, మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం, భద్రతా రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం. అలాగనే మన ఆంధ్రప్రభలో కూడా ఇదే ఇంకా అద్భుతంగా వేశారు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, భారతదేశ చరిత్రలో అతిపెద్ద FTA మేము సాధించాం, ప్రపంచ వృద్ధికి భారత్ EU డబుల్ ఇంజన్, ప్రధాని మోడీ. ఇప్పటి వరకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న దాటిని డబుల్ ఇంజన్ సర్కార్లు అన్నట్టు ఇప్పుడు మేము ప్రపంచంతో డబుల్ ఇంజన్ చేస్తున్నామని ప్రధాని మోడీ చెప్తున్నారు. 27 దేశాలకు 0 టారిఫ్ తోటి 90% ఎగుమతులు, పీయూష్ గోయల్. ఇరువైపులా రమారమి 97% వస్తువులపై సుంకాల తగ్గింపు, EU నుంచి కార్లు, వైన్లు, మెడికల్ డివైజులపై తగ్గనున్న పన్నులు, లగ్జరీ కార్లపై 10% సుంకాల తగ్గింపు, తగ్గుతున్న ధరలు, వైన్పై 150% నుంచి 75%కి పరిమితం, ఆలివ్ నూనెపై 10 ఏళ్లలో 0 టారిఫ్, భారత్ నుంచి పెరగనున్న జెమ్సు జ్యువెలరీ ఎగుమతులు, దిగుమతుల్లో 30%పై 0 సుంకాలు, 200 కోట్ల మందితోటి విస్తృత మార్కెట్, ప్రపంచ GDPలో 4వ వంతు వీరిదే. అలాంటివి మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలాగనే మాది అగ్రరాజ్యం, మాది డబ్బున్న రాజ్యం, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అనే
ట్రంప్ లాంటి వాళ్ళకి చెక్ పెట్టాలంటే ఇదే సరైన అది. ఇంకా సాక్షిలో కూడా దీన్నే ప్రధానంగా వేశారు. 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత, భారత్ EU మధ్య ప్రపంచ చరిత్రలోని భారీ వాణిజ్య ఒప్పందం. ఇలాంటి ఒక మంచి ఒప్పందం జరగటం అనేది చాలా ఆహ్వానించదగ్గ అంశం. ఇక మరో సూపర్ ఆఫర్, జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 13,000 కోట్లు. వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్ నిధులు నాడు 27,248 కోట్ల మంజూరు చేసిన కేంద్రం. కానీ రాష్ట్రం వాటా చెల్లించని జగన్ ప్రభుత్వం దీంతో 4,235 కోట్లు మాత్రమే వినియోగం. అలా ఆగిన సుమారు 23,000 కోట్లతో కేంద్రం వాటా 13,000 కోట్లు. వాటి మంజూరుకు మోడీ సర్కారు సమ్మతి. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యం. యాక్చువల్గా రాయలసీమ నీటి ద్రోహి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేవలం తన శిష్యుడైన రేవంత్ రెడ్డి తోటి చీకటి గదిలో జరిగిన ఒప్పందం ప్రకారంగా ఆపేశాడు అని పెద్ద మాటలన్నీ మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు రాయలసీమ నీటి ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సీమ పంట పండింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్కు రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాల సీఎం. అసలు యాక్చువల్గా హంద్రీనివాని వెడల్పు చేసి నీళ్లను కుప్పం దాకా తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడుకు ఉంది. నీటిని రాయలసీమకి తరలించడంలో చాలా మంచి పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. రాయలసీమ నీటి ద్రోహి అని అనటానికి లేదు. ఆ రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకం జరిగింది ఓ పెద్ద డ్రామా. దాంట్లో పనులు ఎవరు కేటాయించుకున్నారు, ఆ పనుల రూపంలో డబ్బులు ఎంతమందికి చేరాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలకి కాంట్రాక్టులు ఎంత చెల్లించారు, అవన్నీ ఉంటే ఇప్పుడు సీమకు వచ్చే చూడండి మరో సూపర్ ఆఫర్. ఆ రోజున జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి రావాల్సిన 13,000 కోట్లు ఇప్పుడు విడుదలయ్యే. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో మోడీకి జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సిన నిధుల్ని చాలా రూపాల్లో విడుదల చేశాడు. ఆ రోజున 2014-19 మధ్య మనకు రావాల్సిన ఇలాంటి కొన్ని వీటిల్లో ఒక 10,000 కోట్ల రూపాయలు చివరిలో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి కూడా. అయినా దాన్ని దేనికి వాడిన పాపాన్ని పోలేదు. డబ్బు తెచ్చుకున్నారు, ఏం చేసుకున్నారు అర్థం కాదన్నట్టుగానే ఉంది. వెనకటికో సామెత చెబుతారు చూడండి, అడవి పండింది పిచ్చుకలు తినేసాయి అన్నట్టు. అట్లాగా కేంద్రం ఇచ్చింది, వీళ్ళు తెచ్చుకున్నారు, ఎటు పోయినాయో తెలియదు. తీరా చూస్తే అన్ని స్కీములు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాలు. 500 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులే లక్ష్యం. ఇందుకోసం ఆయా జిల్లాల్లో 20కి పైగా పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు DP వరల్డ్ రెడీ. జగన్ పడగొట్టిన పథకాలను నిలబెడదాం, ప్రాధాన్య ప్రాతిపదికన పూర్తి చేద్దాం. వెలుగొండ పథకాన్ని ఈ ఏడాదే పూర్తి చేయాలి. కొట్టుకుపోయిన అన్నమయ్య పునర్నిర్మాణం, గాలేరు నగరి ద్వారా కడప కోడూరు వరకు నీళ్లు, గ్రామీణ రోడ్లు, లాజిస్టిక్స్ అభివృద్ధిపై దృష్టి, ఆర్థిక జలవనరుల వ్యవసాయం, R&B పోర్టు శాఖలతో సమీక్ష. ఇలాంటి చంద్రబాబు నాయుడిని పట్టుకొని ఇప్పుడు రాయలసీమ నీటి ద్రోహి అని అంటే మరి వాళ్ళకేం ముఖం చెల్లదు. ఇప్పుడు కొన్నాళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం PPP అని ఎత్తుకొని పొలోమని ఒకవైపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రాయలసీమ నీటి ద్రోహి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి కోసం ఆపేశాడని పొలోమని మరొక వైపును ఎత్తి పరిగెత్తుకుంటూ పోతారు. ఇప్పుడు ఇలాంటిది రాగానే మళ్ళీ ఇంకొకటి ఎత్తుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఇది ఇక డబ్బుతోనే రాజకీయం చేయలేం. ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి. సీఎం పొలిటికల్ గవర్నెన్స్లో పార్లమెంటరీ కమిటీ కీలకం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైనా పక్కకే. క్యాడర్ ఎవరిని విస్మరించకూడదు. నిన్న పార్లమెంటరీ కమిటీ మీటింగులు జరిగాయి. అందులో చంద్రబాబు నాయుడు అలాగనే లోకేష్ కూడా
అందరికీ దిశానిర్దేశం చేశారు. కూటమికి విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. లోకేష్ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కలిసి పరిష్కరించుకుందాం. విభేదాలు సృష్టికి వైసీపీ ప్రయత్నం, మనం అప్రమత్తంగా ఉండాలి. కాలానుగుణంగా పార్టీలో మార్పులు. ఇక్కడ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు కోరుకుంటుంది ఏంటంటే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి, మనం చేసింది చెప్పుకోవాలి. ఇది యాక్చువల్గా అధిష్టానం మీద, అంటే చంద్రబాబు నాయుడు మీదో లోకేష్ మీదో కిందనున్న క్యాడరు, మీరు అక్కడ అది చేయలేదు, మీరు ఇక్కడ ఇది చేయలేదు, మీరు వైసీపీలో అంటకాగిన పోలీసులకి అది చేస్తూ ఉన్నారు. నిన్న ఒకటి మరి గన్నవరం సిఐకి గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేశారు కనకారావు అనుకుంటాను. ఆయనకి అప్పుడు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెట్టిన దాంట్లో అతను ప్రముఖంగా టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టాడు. అతనికి ఎలా చేస్తారని బగ్గుమన్నారు. వీటన్నిటికంటే మరి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాల మొత్తాన్ని ఎలా సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు? పైనుంచి ఆదేశాలు వస్తేనే మాట్లాడతారా? ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కిందనున్న క్యాడర్ కావచ్చు. టీడీపీలో ఇప్పుడు కూటమి పార్టీల్లో దాదాపుగా ఒక రకంగా ఏదో ఆ అధికారంలోకి వచ్చేసాంలే, మనం ఇక ఈ 5 ఏళ్ళు ఉంటాం కదా అని ఈ భావన వచ్చేసింది. అందుకని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంది. వీళ్ళంత ప్రభావవంతంగా చేయలేకపోతున్నారు. మనం చేసింది చెప్పుకోవాలి. మనం చేసింది చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో ముందుండాలి. ఇదే అంశం మరి ఈనాడులో కూడా వేశారు. 3 నెలల్లో మెరుగుపడాలి, లేదంటే పదవుల్లో నుంచి పక్కన పెడతా. తెదేపా లోక్సభ నియోజకవర్గ కమిటీ శిక్షణలో చంద్రబాబు పలు జిల్లాల నుంచి హాజరు తగ్గడంపై అసంతృప్తి. కనీసం హాజరు కూడా నోచుకోలేదన్నమాట కొంతమంది. ఇంకా ఇదే ఆంధ్రప్రభలో కూడా శరవేగంగా ప్రాజెక్టులు, 10 జిల్లాలపై ఫోకస్, 20 పెండింగ్ ఇరిగేషన్ పనులు పూర్తి చేద్దాం. అట్లాగనే ఇటువైపు లోకేష్ కూడా వేశారు. అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ సిబిఎన్, అందువల్లే పెట్టుబడులు వెలువ. రాష్ట్రానికి పేరు మోసిన పరిశ్రమలు కల్తీకి బ్రాండ్ అంబాసిడర్గా టీమ్ 11. వారి హయాంలో నెయ్యి, మద్యం కల్తీ తప్పుడు కేసులు, కార్యకర్తలే అధినేతలు. ఈ రకంగా దీంట్లో ప్రజెంట్ చేయటం జరిగింది. ఇక దేశీయ వాణిజ్య విమానాలు భారత్లో తయారీకి కీలక ఒప్పందం. అదానీ ఏరోస్పేస్, బ్రెజిల్ సంస్థలు ఎంబ్రాయర్ మధ్య ఎంఓయు. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగాపురం లేదా గుజరాత్లో తయారీ యూనిట్. ఇది ఈనాడులో చాలా బాగా ప్రజెంట్ చేశారు. దేశీయంగా విమానాల తయారీ. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్న అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రెసిడెంట్. ఏపీలో విమాన తయారీ కేంద్రం. యాక్చువల్గా ఇక్కడ ఉమ్మడి అనంత జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం. భూములు కేటాయించేందుకు సంసిద్ధత. ప్రాజెక్టు దక్కించుకునేందుకు ఏపీ గుజరాత్ పోటీ. ఇక్కడ ఏపీ గుజరాత్ 2 పోటీ పడుతున్నాయి. ఉమ్మడి అనంతలో అని ఈనాడులో వేశారు. ఇక్కడ భోగాపురం లేదా గుజరాత్ అని మరి ఆంధ్రజ్యోతిలో. దాదాపుగా ఈనాడుదే ఎక్కువ ఖరారు చేస్తారు, ఎందుకంటే ఉమ్మడి అనంతలో ఇది పెట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అది కనపడుతోంది. ఇక 1,00,000 కోట్లు దాటిన పన్నుల రాబడి. ఇది అసలైన మ్యాటర్. 9 నెలల్లో ఇంత వసూలు ఇదే తొలిసారి. రాష్ట్ర మూలధన వ్యయం 19,224 కోట్లు. గణాంకాలు విడుదల చేసిన కాగు. రాష్ట్రంలో తొలి 3 త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి 1,00,000 కోట్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల పన్నుల ద్వారా ఆదాయం 1,05,331 కోట్లు చేరింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ 9 నెలల కాలానికే ఈ స్థాయిలో పన్నుల రాబడి సాధించలేదు. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో వచ్చిన మొత్తం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కేంద్రం పన్నులతో రాష్ట్ర వాటా, ఇతర పన్నులు కలిపి రాష్ట్ర పన్నుల రాబడిగా లెక్కిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నులు రాబడి 1,66,573
కోట్లకు అంచనా వేశారు. ఇందులో డిసెంబర్ నాటికి 63% సమకూరింది. జనవరి సహా రానున్న 3 నెలల్లో మరో 36% మేర పన్నులు వసూలైతే లక్ష్యం చేరినట్టు అవుతుంది. ఇక ఇదిగోండి, ఇంకా రెవెన్యూ లోటు 60,480 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 85,312 కోట్ల మేర రుణాలు సమీకరించింది. రాష్ట్ర రెవెన్యూ లోటు 60,480 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉందని అంచనా వేస్తే అది అంచనా కన్నా అధికంగా ఉంది. రెవెన్యూ రాబడి 1,18,244 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,03,557 కోట్లు అని కాగు లెక్కలిచ్చింది. మరి ఇప్పుడు ఈ బడ్జెట్లో దాదాపుగా 3.5 లక్షల బడ్జెట్ అంటున్నారు. మరి ఇక ఆ లోటు ఎంత పెరగబోతుంది, ఇక వ్యత్యాసం ఎంత ఉండబోతుంది ఒకసారి చూడండి. ఇది ఇక ఆశలు ఆకాంక్షలు, నిర్మల బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి. ఈరోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. దాని రూపంలో ఇప్పుడు మరిక హల్వా తయారీ చేసి బడ్జెట్ను కూడా తీసుకొని వస్తారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, దాయాది కవ్వింపులు, మునుముందు సింధూర్ 2.0, రక్షణ శాఖకు కేటాయింపులు పెంచాలన్న డిమాండ్, గతం కన్నా 20% పెంచాలనే ప్రతిపాదనలు, అటు వ్యవసాయానికి పెద్దపీట, సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం, వ్యవసాయ రంగంలో అనుసంధానం, ఎన్నికలు రాష్ట్రాలు తాయిలాలు, తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ లబ్ధి. ఇక ఇదే అంశం ఆంధ్రజ్యోతిలో ఏమి సార్ చూద్దాం. లోపల పేజీలోకి వెళ్ళిపోయినట్టుంది. సాక్షిలో అయితే ఈ అంశాన్ని వేయటం జరిగింది. ఇక విబి జీరామ్జీపై చర్చ కుదరదు. ఎస్ఐఆర్ సర్వే పైన చర్చించడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ సెషన్స్ అంటే మరి నిన్న అఖిలపక్ష భేటీ జరుగుతుంది. అందులో అన్ని పక్షాల నుంచి పిలిచి వాళ్ళ సహకారాన్ని కోరుకుంటారు. అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం ఓ పక్కన వాళ్ళు అడుగుతున్న ఎస్ఐఆర్ని సర్వే పైన చర్చించడానికి ఏమీ లేదు అని స్పష్టం చేశారు. విబిజీ రామ్జీ పైన చర్చ కుదరదని చెప్పేశారు. ఇక వాళ్ళ సహకారం ఏడి నుంచి ఉంటుంది? నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ఫిబ్రవరి 1న బడ్జెట్ పద్దును తొలిసారిగా ఆదివారం ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మల. ఇదిలా ఉంటే ఈ సాక్షిలో వీళ్ళకి ప్రాధాన్యమైన వార్తలు ఎలా ఉంటాయో, మరి దాన్ని ఏ రూపంలో వీళ్ళు ప్రాధాన్యం ఉందని అనుకుంటారో తెలియదు. కానీ కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు. ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది. దానికి తగ్గ ఒక వీడియో కాల్ని కూడా, రికార్డింగ్ని కూడా బయట పెట్టారు. నగ్నంగా మహిళకు వీడియో కాల్ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. దీనికి ఇంకా కింద కామ కూటమి అని పెట్టారు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది ఇలా చేస్తే అప్పుడు కామా పార్టీ అనేవాళ్ళు, ఎవరు టీడీపీ, జనసేన వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు అందుకని వీళ్ళు కామ కూటమి అని పేరు పెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై కూటమి పార్టీ నేతల ఆగడాలు. అరవ శ్రీధర్, ఆదిమూలం, నజీరు, కూన రవి, కిరణ్ రాయలు, జానీ మాస్టర్, అంతా ఇదే తీరు. ఈ ఆదిమూలం ఈయన్ని టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఇక నజీర్ అంటే దాదాపు ఈ గుంటూరు 1 ఎమ్మెల్యే. ఈ ఆరోపణలో ఆ అమ్మాయి ఎన్నిక వెళ్ళిపోవటం జరిగింది. మరి ఏ ఆరోపణలు వచ్చాయో, అది నా ఫోన్ ట్యాప్ చేశారనో ఇంకోటనో ఏదో చాలా చెప్పారు. కాకపోతే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక కోన రవి అంశం, అది కిరణ్ రాయలు, ఈయన జనసేన పార్టీ ఈయన్ని పక్కకు తప్పించేశారు, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక జానీ మాస్టర్ అంశం అంటే అది ఎడతెరిపి లేకుండా ఒక యుగం నాటి నుంచి నడుస్తున్నది. ఈరోజున ఆ విషయాన్ని మర్చిపోవని కూడా మర్చిపోయారు.
ఇక ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకొని బలాత్కారానికి పాల్పడ్డారు. వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 సార్లు అబార్షన్ చేయించారు. 5 సార్లు అబార్షన్ అంటే అది ఎంత లాంగ్ స్పాన్ అండి. వెంటనే చేస్తే ఆవిడ ఈ పాటికి ఉండేది కూడా కాదు. వెంటనే చేసినా కూడా కనీసం దానికి 20 నెలల సమయం పట్టిద్ది. 5 సార్లు అబార్షన్ అంటే ఎక్కడ ఒక లేనిపోని ఆరోపణలు, అది పొంతం లేని ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇక కారుణ్య అభ్యర్థనకు ఏకపక్షంగా తిరస్కరించరాదు. కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ దరఖాస్తుదారుడి అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని న్యాయబద్ధంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకంపై అధికారులు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు యాంత్రికంగా కాకుండా ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని కూడా తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే నల్లికి ఒకటి, ఏగకు ఇంకొకటి, ఇలాగ విచ్చలవిడిలుగా రసాయన మందుల పిచికారి, చీడపీడల తాకిడితో మిరప రైతుల అవస్థలు. పెట్టుబడికి ఎకరాకు 3,50,000 పై మాటేనంట. ఇక ఏం లాభాలు వస్తాయి ఈ వాణిజ్య పంటలు వచ్చిన దగ్గర నుంచి? మిర్చి, ఈ పత్తి. మనుషులకైతే జ్వరానికి మందు బిళ్ళ, నొప్పులకు మరొకటి, దగ్గు జలుబుకు వేరొక వేసుకోవాల్సిందే. వీటికి తోడు యాంటీబయాటిక్ వాడటం అలవాటైపోయింది. మిరప రైతుల పరిస్థితి ఇప్పుడంతే. చీడపీడల దాడితోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నల్లి నివారణ ఒకటి, పై ముడతకు మరొకటి, కింది ముడతకు ఇంకొకటి, మొక్క ఎదుగుదలకు మరో మందు, మిర్చి ఏగకు సింథటిక్ పెరెత్రాయిడ్, ఇలా ఒక దఫా పిచికారి 4-5 మందులు కలబోస్తూ ఉన్నారు. 4,000కు పైగా ఖర్చు అవుతోంది. ఫలితంగా పెట్టుబడి తడిచి మోపడవుతుంది. వాతావరణం అనువుగా ఉంటే వారానికి ఒకసారి పిచికారీ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం చీడపీడల తీవ్రత అధికంగా ఉండటంతో కొందరు రైతులు వారానికి 2 సార్లు చొప్పున పిచికారీ చేస్తున్నారు. అంటే నెలకు కనీసం 8 సార్లు పిచికారీ చేస్తే ఎకరాకు 30,000 వరకు అవుతోంది. వేరువేరు మందులు, అధిక పిచికారీ ఎరువుల ధరలు వల్ల గతేడాదితో పోలిస్తే ఎకరాకి 50,000 వరకు ఖర్చు పెరిగింది. ఏమి అసలు ఇంత పెట్టుబడి ఈ రేంజ్లో పైకి వెళ్ళిపోతే దానికి మద్దతు ధర మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత మేరకు మద్దతు ధర ఇవ్వగలుగుతారు? ఒకసారి లోపల పేజీల్లో ఏమున్నాయి చూద్దాం. అమరావతికి వ్యతిరేకం కాదు, రాజధాని రైతు ప్రయోజనాల బిల్లు పెడితే మద్దతు ఇస్తాం వైసీపీ. నిన్న మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇదే మాట చెప్పాడు. రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ లోక్సభ రాజ్యసభ పక్ష నేత మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఢిల్లీలో మంగళవారం వారిద్దరూ వేరువేరుగా మీడియాతో మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి, హూ ఇస్ మిథున్ రెడ్డి, హూ ఇస్ సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి మెయిన్. జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. రివర్ బెడ్లో కడతా ఉన్నారు అమరావతిని, ఇక్కడ పునాదులు నిలబడవు, ఇదిగో ఇక్కడ చదరపు అడుక్కి ఇదిగో ఇంత ఖర్చు చేస్తూ ఉన్నారు, అంత ఖర్చు చేస్తూ ఉన్నారు. అసలు అమరావతి బదులు ఇక నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాల్లో రాజధాని పెట్టేస్తే సరిపోయేది. ఇన్ని మాటలన్నీ మొన్న మధ్యనే అయిపోయాయి. ఈ రోజున మళ్ళీ మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వస్తే అమరావతి గ్యారెంటీగా ఉండదు అని ఒక భయంకరమైన సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి మొన్ననే పంపించాడు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నేత లావు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ
నేత లావు కృష్ణదేవరాయలు కోరారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తరపున చేసిన ప్రతిపాదనలను శ్రీ కృష్ణదేవరాయలు మీడియాకు వివరించారు. పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్న సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా 30 రోజుల కంటే ఎక్కువ కాలం జైల్లో ఉంటే, 5 ఏళ్ల కంటే ఎక్కువ నేర చరిత్ర ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి వంటి వారే స్వయంగా హోదాల నుంచి తప్పుకోవాలి. ఛార్జ్షీట్ దాఖలై ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఛార్జ్షీట్ దాఖలై ఉంటేనే పోటీ చేయకూడదా? స్పెషల్ కోర్టు ద్వారా ఒక టైం లిమిటెడ్ పెట్టి ఈ కేసులను విచారించే అంశంపై చర్చించాలి. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి కనీసం ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా లేకుండా చేసేస్తారా? దీని గురించి మనం కొండబద్దలు మన మెయిన్ ఛానల్లో ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ బిల్లు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో నుంచుంటానికి అర్హుడు అవుతాడా లేదా అనేది, కానీ ఈ బిల్లులో ఉన్న లోటుపాట్లు, దీనికి ఇక రాజ్యాంగంలో గతంలో నిర్వచించబడింది ఏంటి, ఇప్పుడు స్పెషల్గా ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తే గతంలోనూ 30 రోజుల కంటే ఎక్కువ కాలం జైల్లో ఉంటే వెంటనే వాళ్ళని పదవి నుంచి తొలగించేసేయటమేనని కూడా చెప్పారు. అప్పుడు మాట్లాడుకున్నాం. దాని మీద ప్రత్యేకంగా నేను మన కొండబద్దలు మెయిన్ ఛానల్లో ఒక వీడియో చేస్తాను. 3 రాజధానులు అంటూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన గందరగోళాన్ని తొలగించాలి. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లును తీసుకుని రావాలి. జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి 26,000 కోట్లు కేటాయించాలి. ఆల్రెడీ అక్కడ చంద్రబాబు నాయుడు 13,000 కోట్లు వస్తున్నాయని చెప్పాడు. మరి 26,000 కోట్లు, గతంలో 26,000 కోట్లు ప్రకటించిన 19-24 మధ్య కేవలం 2,000 కోట్లు మాత్రమే వినియోగించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. వీటిని పునరుద్ధరించాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలని ఈ సమావేశంలో ప్రస్తావించానని లావు తెలిపారు. ఇక లోకేష్ యువగలానికి 3 ఏళ్లు. యువగలం పాదయాత్ర ప్రారంభించి మంగళవారం 3 ఏళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ యువగలం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా పురస్కరించుకొని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో భారీ కేకును టీడీపీ నేతలు కట్ చేశారట. ఇక రాహుల్ తోటి షర్మిల భేటీ ఎందుకు, ఏం ఉపయోగం? కనీసం ఆవిడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆవగింజంత అయినా పనికొచ్చే పని చేయటం లేదు. ఇక తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఏదో వాళ్ళ విస్తృత ప్రయత్నం వాళ్ళు చేస్తున్నా ఏం ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోటి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ రావాలని కోరారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్లు పూర్తవుతుందన్నారు. అందుకే ఏపీ నుంచే ఉపాధి హామీ పునరుద్ధరణకు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాలని రాహుల్ గాంధీని కోరానని పేర్కొన్నారు. తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చారంట. మరి చంద్రబాబు పోతే విగ్రహం పెట్టేవాళ్ళు ఉండరు. నాలుకపై వాతలు పెట్టాలి, కోసి కారం పెట్టాలి. పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు. టీడీపీ నేత ఫిర్యాదుతోటి కేసు నమోదైంది. అవసరం లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఈయన కూడా ఇప్పుడు ఆ రెడ్ బుక్ పేజీలకు బలైపోతున్న వాళ్ళల్లో నేను ఒకడిని, మా అందరి మీద కక్ష సాధింపు చేస్తున్నారంటారు. కానీ ఈ మాట్లాడే మాటలైనా నీళ్లు లేని బాయిలో నెట్టాలి, నడి రోడ్లో ఊరి తీయాలని అప్పటి జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చిన పిచ్చవాగుడంతా వాగాడు. ఇప్పుడు వీళ్ళు జనవరి ఏ ఊరు వెళ్ళినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పనులు కనిపిస్తాయి. చంద్రబాబు చేసిన ఒక్క పని కూడా కనిపించడం లేదు. చంద్రబాబు చనిపోయాక ఆయన విగ్రహం పెట్టే వాళ్ళు కూడా ఉండడు అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో చిన్నంపేటలో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్లు 3 నెలలు, ఎన్టీఆర్ 6 ఏళ్లు సీఎంగా పనిచేసిన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
వీరికి చంద్రబాబుకి పోలిక ఎక్కడ? దేవుడి విషయంలో కూడా జుగుప్సాకర రాజకీయాలు చేయటం దుర్మార్గం. జగన్ తిరుమల ప్రసాదంలో గొడ్డు పంది కొవ్వు కలిపాడని చంద్రబాబు బుర్రకథలు చెబితే పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు డోలక్ వాయించారు. యాక్చువల్గా ఈ విషయమై మనం నిన్న కొండబద్దల్లో కూడా పూర్తి డీటెయిల్స్ తోటి ఒక వీడియో పెట్టాం మన మెయిన్ ఛానల్ కొండబద్దల్లో. ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. అందులో సిబిఐ తుది ఛార్జ్ షీట్లో వేసిన దాంట్లో పామాయిల్, పామోలిన్, అలాగనే కెమికల్ ఈస్టర్స్ అనేవి కలపబడ్డాయి ఇందులో అని చెప్పారు. కెమికల్ ఈస్టర్స్ని చాలా రకాలైన అంశాల్లో చాలా జంతు కొవ్వుల నుంచి తీసే కెమికల్ ఈస్టర్స్ కూడా ఉన్నాయి. అవి కలిపి ఉంటే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కెమికల్ ఈస్టరు ఎప్పుడు ఒకటే రకంగా దొరుకుతుందనే చెప్పడానికి లేదు. అందుకని అప్పుడు నిన్న ఎన్డీడీబీ టెస్ట్కి పంపించిన దాంట్లో ప్రాథమికంగా చేసిన దాంట్లో కెమికల్ ఈస్టర్స్ దాదాపుగా ఈ లార్డ్ అంటే పంది కొవ్వు, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్, వీటి నుంచి తీసే కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కొక్కటి కలిపి ఉంటాడు, కలపలేదని మీరేం గ్యారెంటీ? అసలు ఇప్పుడు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లేదని అంటారు కానీ అందులో పామాయిల్ ఉంది, అసలు నెయ్యి ఒక్క చుక్క కూడా లేదు, అందులో మిల్క్ ఫ్యాట్ 0% అని ఇచ్చారు. దానికి సిగ్గుండాలి, చచ్చిపోవాలి నిట్ట నిలువున. ఎక్కడ మాట్లాడేవాళ్ళు అక్కడ నిలువున చచ్చిపోవాలి. చంద్రబాబు విగ్రహం పెట్టేవాళ్ళు ఉంటారు. పోనీ ఈయన పోతే పెడతారా ఎవరన్నా? పేరుని నాని నోటికొచ్చిన మాటలు మాట్లాడటంలో వీళ్ళు ఆగాను. ఇక వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్, ఇందాక సాక్షిలో చూసాం. రాజ్యాంగంపై మోడీ బుల్డోజర్. ఒకసారి సాక్షిలో కూడా ఉన్న ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిస్తే వీళ్ళ భాగవతాలు కూడా బట్టబయలవుతాయి. బగ్గుమన్న పొగాకు రైతులు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన. తక్షణమే పెంచిన ఎక్సైజ్ సుంకం తగ్గించాలంటూ డిమాండు. 70% ఎక్సైజ్ సుంకం పెంపుతో పరిశ్రమ కుదేలు. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పొగాకు రైతులు. రైతులకు న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత. రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నట్టు అమరావతి బిల్లులో చేర్పిస్తే వైఎస్ఆర్సీపీ మద్దతు. రైతుల ప్రయోజనాలు కాపాడతామని బిల్లులో చేర్చటం కుదరదు కదా, అది అలాంటి ఒక మెలక పెట్టి వీళ్ళు మాట్లాడటం. ఇక ఈ పక్కన చూడండి, ఇప్పుడు ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేవాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ. ఆ తర్వాత ఇప్పుడు జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. మొన్న ఈయన ఈ ఫ్లెక్సీలకి వేటపోతులు బలిచ్చి రక్తం జమ్మిన వాళ్ళని కూడా ఇలాగనే ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ జోగి రమేష్కి ఏం పెద్ద తేడా ఏం లేదు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ నేత కేడర్కు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా. జగన్ను కలిసిన మాజీ మంత్రి జోగి రమేష్. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ నేత కేడర్కు పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ధీటుగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారండి. మంగళవారం తాడేపల్లిలో ఆయన నివాసంలో జగన్ను కలిశారు. ఈయన బెంగళూరులో ఉన్నాడో తాడేపల్లిలో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఎక్కడున్నాడో కనీసం ప్రజల కన్నా కూడా తెలియటం లేదే. రోజు అనునిత్యం ఎక్కడున్నాడని వెతుక్కుంటున్న వాళ్ళకి కూడా జగన్ కనిపించటం లేదు. సో ఇవన్నీ ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.